చరిత్ర అంటే గతం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. నిర్దిష్టమైన ఆధారాలతో నిర్మితమైంది చరిత్ర. ఈహెచ్ కార్ ప్రకారం గతానికి వర్తమానానికి మధ్య జరిగే నిర్వారామ సంభాషణే చరిత్ర అని అన్నాడు. చరిత్ర అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. హిస్టోరియా అనగా అన్వేషణ, పరిశోధన అని అర్థం. చరిత్ర సామాజిక శాస్త్రాలకు తల్లి లాంటిది. చరిత్ర పితామహుడు హెరోడోటస్. భారతదేశంలో మొదటి చరిత్రకారుడు కలహానుడు. ఇతను కాశ్మీర్ దేశ చరిత్రను ఒక క్రమపద్ధతిలో రాజతరంగిణిలో వివరించాడు. చరిత్రకు ముఖ్యమైన ఆధారాలు: శాసనాలు, నాణాలు, కట్టడాలు, స్వదేశీ విదేశీ గ్రంథాలు. శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని, నాణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మెటిక్స్ అని అంటారు. శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగం క్రీస్తుపూర్వం 2,50,000 నుంచి క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల మధ్యకాలాన్ని ప్రాచీన శిలాయుగం అని, క్రీస్తుపూర్వం 10,000 నుండి 8,000 సంవత్సరాల మధ్యకాలాన్ని మధ్యశిలాయుగం అని, క్రీస్తుపూర్వం 6,000 నుండి 1000 సంవత్సరాల మధ్యకాలాన్ని నవీన శిలాయుగం అని అంటారు. ప్రాచీన శిలాయుగాన్ని ఇంగ్లీష్లో పాలియోలిథిక్ యుగం అంటారు. పాలియో అంటే పాత అని, లిథిక్ అంటే రాయి అని అర్థం. ఈ యుగంలో మానవుడు వాడిన పనిముట్లు శిలలతో చేసి ఉండడం వల్ల శిలాయుగం అని వచ్చింది. ప్రాచీన శిలాయుగంలో వీరి ఆహారం మాంసం. వీళ్ళు మాంసాన్ని వేటాడి తినేవారు. ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్ళి గుహల్లో నివసించేవారు. మధ్యశిలాయుగం మధ్యశిలాయుగంలో మానవుడు నిప్పును కనుగొన్నాడు. దానితో పాటు ఆవును, మేకను, కుక్కలను మరియు మొదలైన జంతువులను ఎంపిక చేసుకొని వ్యవసాయం చేశాడు.